వంశానాం దశపూర్వేషాం దశాపరేషాం అంటుంది. అంటే నా యొక్క వంశములో 10 తరాలు గతించిపోయినటువంటి వారి యొక్క 10 తరాలు అటువంటి వారు ఎవరైనా సరే నరకా ఉత్తీర్య నరకంలో ఉంటే అటువంటి వారు వెంటనే ఈ యొక్క కన్యాదానం యొక్క ఫలితం ద్వారా వారు అక్కడి నుంచి వెళ్లిపోయి స్వర్గానికి చేకూరుగాక సత్యలోకానికి వెళ్లుగాక అనేటువంటి గొప్పదైనటువంటి సంకల్పం ఏదైనా ఉంది అంటే మన పూర్వీకులు కూర్చున్నటువంటి సంకల్పం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క కన్యాదానం యొక్క సంకల్పమే. అందుకే 16 షోడశ మహాదాన తాత్పుణ్యార్థం కన్యాదానం కలిసి అంటారంటే 16 దానాలు చేసినటువంటి క్షమత కలుగుతుంది. గోదానము, భూదానము, హిరణ్యదానము, ఆ దానాలన్నింటికీ కూడా ఏదైనా ఫలితం ఏర్పడుతుందంటే అది ఒక కన్యాదానంతో మాత్రమే. ఒక కన్యను దానం చేస్తే అవతల వారి యొక్క వంశాన్ని అందరికీ కూడా ఉద్ధరింపజేయడానికి ఇచ్చినటువంటి దానం కనుక అక్కడ ఇచ్చినటువంటి దానము ఒకటి లేదు అని ఆ యొక్క శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ యొక్క కన్యాదానం యొక్క సంకల్పంలో మీ అందరితో కూడా సంకల్పాన్ని కల్పిస్తారు. అలాగే స్వామి యొక్క అమ్మవారుల యొక్క 2 కన్యాదానాలు శ్రీదేవి భూదేవి సమేతమైనటువంటి శ్రీనివాసు కనుక ఆ యొక్క 2 కన్యాదానం యొక్క తాంబూలాలు మీ అందరి దగ్గర తీసుకుని రావడం జరుగుతుందమ్మా. కావున మీరందరూ కూడా మర్చిపోయేసి ఉంగరాలు నెక్లెస్ వేసారు స్వామి నిర్మాణంతో అంత అవసరం లేదు. మీ యొక్క ఆనందానుసారం మీకు ఏదైనా పర్వాలేదు. అది ఓం నమో నారాయణాయ. ఓం అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజనూఘ మధ్యే పరిభ్రమానానాం అనేక కోటి బ్రహ్మాండనామేకతమే వ్యక్తావ్యక్తవ ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్నిజన పృథివ్యా వరణైః సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరుండ మండలే ఆధారశక్తి శ్రీ వరాహగోర్మానంద ఐరావతాజ్యేష్ఠ దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిగామే నభోలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యాదిలోక సప్తగానామథోభాగే మహానాలాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రఫణామండలమండితే ఐరావత పుండరే గవామణకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండిషండోదండ స్తంభితే లోకాలోకాచలబలగితే లవనేక్షురా సర్పిత ధిక్షేద శుద్ధోదకార్ణవై పరివృతే జంబో ప్లక్కశక్నౌంచ శాకశాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే అమరావతి యశోవతి అంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతే వినినంత మాత్రాన ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. స్వామి చెప్పేటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలములు, నదులు, సముద్రములు, రాజ్యములు, వస్తువులు, ఎన్నో వస్తువులు ఇవన్నీ కూడా లోకాల గురించి కూడా చెబుతూ ఉన్నాడు ఆయన. వాటి విన్నంత మాత్రాన ఎన్నో జన్మల పాపమంతా కూడా కరిగిపోయి మనకు మంచి సౌభాగ్యం లభిస్తుంది. మాట్లాడకుండా కూర్చోండి వింటూ ఉండండి. స్వాములు ఎందుకు వస్తారు, వచ్చి ఆ ప్రసాదం తగలండి. అందుకని మాట్లాడడం అన్ని చేయదండి, అరుస్తూనే ఉన్నారు. ఎవరు మాట్లాడకండి, మా వెనకలు ఎవరు మాట్లాడకండి. ఆ తాంబూలం అనేటువంటిది మీ దగ్గరికి వస్తుంది, ఎవరు పైకి లేయకండి. ఈ చెప్పేటువంటి యొక్క మహాసంకల్పాన్ని చాలా భక్తితో వినండి. శృతం హరతి పాపాని అంటుంది వేదం. అంటే కేవలం వినడం ద్వారానే సకల పాపములు కూడా అన్ని హరించుకుపోతాయి. అలా మీరందరూ కూడా భక్తితో చాలా శ్రద్ధగా వినాలి. ఇంద్రాగ్నిగమనైరతి వరుణ వాయుకుబేర ఈశానాద్యష్ట దిక్పాలకైః పాలితే లోకాలోక పర్వతైరావృతే మహేంద్రమలయ శక్తిమద్ధిమవత్ వృక్షవత్ వింధ్యపారిజాతాది సప్తగుణాచలైః పతంగ హిరణ్యశంఖమాల్యవత్ కిష్కింతశృంగ హిరణ్యశంకరుష్ట శృంగాఖ్యమలంజదశ పర్వతైశ్చాధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ
పాంచాలగౌల మలయాళ సింహనత్ర విడత్రావిత కర్ణాటనాటకరాటపానాటపాంజపురింద ఆంధ్రహోన దశార్ణ భోజ కుక్కురు గురుకాంధార విదర్భ విదేహ పాక్లిక పర్భ్రగే గజ కోసల కుంతల కిరాత సూరసేన సేవన టింకన కొంకణ మత్స్యమద్ర పార్శ్వఘాచల గమన జాలాంధ్ర సాల్వచేత సింధు ప్రకృతి వివిధ దేశ భాష భూమి పాలే పాలితే గంగా గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుధా భీమరథి తుంగభద్రా రేణుకా పలాపహారిణి కావేరి కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశికీ గండకీ విజిత్రకా వసిష్ఠా ప్రవరా కాశ్యపి సరయో సర్వపాపః కుశావతి ఫల్గుని కరదోజ పుణ్యతా ప్రణీతార్జనేక పుణ్యనదీ పవిత్రితే అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతి ప్రభుతి పుణ్యపత్తనైర్ విరాజితే ఇంద్రకశేరు తాంబకభస్తి నాగ సౌమ్య గంధర్వచారణ భారతాఖ్య నవవర్షేరధిష్ఠితే ప్రత్యేకం నవసహస్రయోజనైర్ విస్తారితే భారత కిం పురుషైలావృత గురు భద్రాష్మక రమణక మందహరణ కేతుమాల నామక నవఖండ మండితే దండక వింధ్యా చంబక బదరికా నహత గుహదేవతారుకాద్య సన్యాగుతే మహాసరోరుహాలే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే సుమీరు నిషద హేమకూట హిమాచలానాం హరివర్షకిం పురుషవర్షయోచ్చ దక్షిణే సేతుబంధ మలయాచలయోరుత్తర సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే కర్మభూమో అయోధ్య కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగ కాంచీ శ్రీరంగ శ్రీవేంకటాచలాది పుణ్యక్షేత్రైః గంగా గౌతమి సరయూ నర్మదాది పుణ్యనదీభిశ్చ విరాజితే సమోభత్య రేఖాయా పూర్వదిగ్భాగే భూప్రవిష్ట షోడశ పరిమితస్య ద్వాత్రింశ సహస్రయోజనమూర్ధ్ని విస్తారస్య మేరో దక్షిణ దిగ్భాగే శ్రీభూభుజావల్లికా సంశ్లేషణాక్రాంత పీనంతనాన్ భోజపత్రావతి లాంఛితోరస్య శ్రీమదాదినారాజనస్య నాభిసరోజే విరాజమానస్య సకలజుత్పత్తి హేతో పరబ్రహ్మణ నిషిప్తస్య భృగపులస్య పునః ప్రత్యరంగిరో మరీచ్యత్రిదక్ష వసిష్ఠాఖ్యాః నవ్రబ్రహ్మణః తేషాం మధ్యే కారణ బ్రహ్మణః పరమాగురువర్షశతం తదర్థే గాతే ప్రథమ వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమ దివసే జహని ద్వితీయేయామే తృతీయే ముహూర్తే త్రయోదశ ఘటికాతిక్రాంత ద్విచత్వారింశత్ విఘటికాః పార్థివ కల్ప పూర్వ కల్ప బ్రహ్మ కల్ప వరాహ కల్ప సావిత్రి కల్పానాం మధ్యే శ్రీ శ్వేత వరాహ కల్పే స్వాయంభవ స్వారోజశోత్తమ తామసరైవత చాక్షుసమేవ స్వత సావర్ణితాఖ్య బ్రహ్మరౌద్ర ధార్మరౌచ్య భౌమ్యాది చతుర్దశ మన్వంతరేషు మధ్యగత సప్తమే వైవస్వత మన్వంతరే మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారేషు నవమే బౌద్ధావతారే అష్టావింశతితమే మహాయుగే సప్తదశ లక్ష అష్టావింశతి సహస్ర పరిమితే కృతయుగే జాతే ద్వాదశ లక్షాశన్నవదే సహస్ర పరిమితే త్రేతాయుగే జాతే అష్టలక్ష చతుషష్టి సహస్ర పరిమితే ద్వాపరయుగే జాతే చతుర్లక్ష ద్వాత్రింశత్ సహస్ర పరిమితే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జునాది షట్చకేషు తృతీయే శాలివాహన శకే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణ మధ్యే మంగళకర విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో
వైశాఖమాసే శుక్లపక్షే షష్ఠ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు స్థిరవాసరయుక్తాయాం పునర్వసో నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. అందరూ చెప్పేటువంటి ఈ యొక్క మహాసంకల్పము అందరూ కూడా భక్తితో నమస్కారం చేసుకొని అందరూ కూడా ఉచ్చరించాలి. అందరూ పలకండి. మమ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఈశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గంగా మాలుకాభిః సప్త ఋషి మండల పర్యంతం తిలైః సూర్యమండల పర్యంతం యవైః గ్రహమండల పర్యంతం వృషలోమభిః నక్షత్రమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్రావసానే ఏకైక లోమ అపకర్ష క్రమేణ సర్వరాశి అపకర్ష సంహితకాలే విష్ణులోక నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అధిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల అవాప్యర్థం మయా సహ దశపూర్వేష దశాపరేష మధ్వంశ్యానా నరకాది ఉత్తీర్య శాశ్వత విష్ణులోక వైకుంఠలోక నివాస సిద్ధ్యర్థం సకృత్యోక్త షోడశ కన్యాదాన అలంకృత హిరణ్యోదక కన్యాదాన అహం కరిష్యే. విశేషమైనటువంటి ఈ కన్యా